శ్యామలానగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శ్యామలానగర్ రైల్వే గేట్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు భగీరథ బాబు, సూర్యనారాయణ, మహతి శంకర్, వై శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసేందుకు గతంలో ప్రతిపాదనలు సిద్దం చేశారని చెప్పారు. అయితే ప్రస్తుతం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసేందుకు అనుమతులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఆర్ఓపీ నిర్మాణం చేస్తే స్థానిక ప్రజలకు పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడమే సరైన విధానమన్నారు. కనుక ఆర్ఓబీ నిర్మించే విషయంలో పాలకులు పునరాలోచన చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన తప్పదని స్పష్టం చేశారు. ఆర్యూబీ ప్రపోజల్ మీదే డిపిఆర్ అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో రైల్వే డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, కలెక్టర్ గారితో అందరూ కూడా గతంలో ఈ బ్రిడ్జి మీద చాలాసార్లు మీటింగులు జరిగినాయి. ఆ మీటింగుల పరంగా కూడా ఇక్కడ ఆర్యూబీ అయితే ఫీజిబుల్ ఉంటుందని చెప్పి ఒక డెసిషన్ కూడా తీసుకుని డిపిఆర్ కూడా ఆల్మోస్ట్ రెడీ చేయడం కూడా జరిగింది. అనుకోని విధంగా ఏంటంటే 2025లో ఈ ఏదైతే డిపిఆర్ ఉందో ఇక్కడ దీన్ని బట్టి కాకుండా అంటే ఆర్ఓబీ మార్చాలి అనే ఒక ప్రతిపాదన తెచ్చారు ప్రభుత్వం వారు. కానీ ఆర్ఓబీ మార్చాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, బడ్జెట్ అలొకేషన్ ఎంత చేయాలని చెప్పి ముందు ఒక పేపర్ వర్క్ జరగాలి, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే అవి ఏం జరగకుండానే ముందు ఫండ్ శాంక్షన్ చేశారు 78 కోట్లు. 78 కోట్లు శాంక్షన్ చేశారు. కానీ ఎక్కడ ఎంత అవుతుందో దాని గురించి ఎవరికీ అవగాహన లేదు ఈ రోజు వరకు. మేమందరం కూడా ఎవరికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. ఇక్కడ ఏంటంటే అవకాశం ఎంతవరకు ప్రభుత్వానికి కూడా మంచి జరుగుద్ది, ప్రజలకు కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నామండి. ఇదంతా ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ మధ్యకాలంలో పెమ్మసాని గారిని కూడా, మా కేంద్ర మంత్రి గారిని కూడా, ఎంపీ గారిని కూడా కలిసి ఆయనకి మెమోరాండం ఇచ్చాము. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా ఉందంటే ఆయన ఏం చేశారంటే మున్సిపల్ కమిషనర్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర కూడా మీటింగ్ జరిగింది. మేము కూడా ఇవన్నీ ఆయనకి, మున్సిపల్ కమిషనర్ గారు అందరికి కూడా ఆఫీసర్స్కి చెప్పాము. అట్లాగే డిఆర్ఎం గారిని కూడా కలిసాము. డిఆర్ఎం గారు కూడా ఆమె కూడా దీనికి సుముఖతగానే ఉన్నారు ఆర్యూబీకి. ఆమె అనేది ఏంటంటే ఇది కొంచెం పొలిటికల్ ఇష్యూ ఉందండి, ఇందులో మీరు ఏదైనా ఉంటే పొలిటికల్గా మాట్లాడుకోండి, మాదే ఉంది అని ఆఫీసర్స్ అందరూ టోటల్గా అందరూ అదే చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫండ్స్ వచ్చినాయని కాకుండా ఈ దగ్గరలోనే 800 మీటర్లో నల్లపాడు లెవెల్ క్రాసింగ్ ఉంది, అక్కడ ఆర్ఓబీ ప్రపోజల్ ఉంది. కాబట్టి హెవీ వెహికల్స్కి ఇబ్బంది ఉంటే హెవీ వెహికల్స్ అటు వెళ్ళిపోతాయి. ఇటు వచ్చేటప్పటికల్లా మిగతా ఎన్ని మేజర్ 90% ట్రాఫిక్ ఆర్యూబీ ద్వారా ఫ్రీ అయిపోతుంది ఇక్కడ ట్రాఫిక్. దానివల్ల 15 కోట్లే అవుతుంది ఖర్చు మ్యాక్సిమం. అక్కడ 78 కోట్లు అనవసరం. ఇక్కడ ఈ డబ్బు, మిగతా డబ్బులతో అక్కడ ఆర్ఓబీ కట్టుకోవచ్చు, లేదా ఇంక వేరే చోట యూజ్ చేసుకోవచ్చు ఈ ఫండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రోడ్లు కూడా ఏంటంటే వంకర టింకర్లు ఉంది. ఈ ఆర్ఓబీ వేయాలంటే మీకు అందరికీ తెలుసు మినిమమ్ 100 ఫీట్ రోడ్డు ఉండాలి. అంటే కంకరగుంట ఆర్ఓబీ, మన శంకరలాస్ అట్లా 100 ఫీట్ రోడ్లు ఉంటే ఆర్ఓబీ ఈజీగా ఉంటుంది. ఇది ఒక చిన్న సందులాగా ఉంటుంది. 30 ఫీట్ రోడ్డు కూడా ఉండదు, 30 to 40 ఫీట్ రోడ్డు కూడా ఉండదు. ఏది ఎగ్జిస్టింగ్ రోడ్డు. ఇప్పుడు ఇక్కడ ఆర్ఓబీ అనేది చాలా హాస్యాస్పదం. ఆర్యూబీ అయితేనే కరెక్ట్. ఎందుకంటే ఎక్కడైనా కూడా వేరే చెన్నైలో కానీ బెంగళూరులో కానీ మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇలాంటి ఏరియాల్లో రెసిడెన్షియల్ ఏరియాలో ఆర్ఓబీలోనే వేస్తున్నారు. ఆర్ఓబీలు వేయటం అక్కడ ఖర్చు తక్కువ, ప్లస్ ప్రజలు ఇబ్బంది పడని. మరి ఇక్కడ సడన్గా వచ్చి మేము స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాము, మేము ఆర్ఓబీనే కట్టాలి అని అంటున్నారు. అది దానికి టెక్నికల్ రీజన్స్ ఉండాలి కదా. దేర్ ఇస్ నో ఆన్సర్. ఇది మేము అడిగితే చెప్పరు. మేము ఆర్టీఆర్ కింద కూడా వేస్తే కూడా అన్ని డిపార్ట్మెంట్కి వాళ్ళు కూడా సరిగ్గా సమాధానం స్పందించట్లా. ఇది ఎందుకు వచ్చి మనకెందుకు వచ్చింది అన్నట్టుగా వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టున్నారు ఆఫీసర్స్ అందరూ కూడా.